హాయ్ వ్యూస్ నమస్తే. మనతో ఈరోజు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రీలీల గారు. శ్రీలీల గారు నమస్తే అండి. లిక్కర్ స్కామ్లో సిట్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు రోజుకు ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఆ డబ్బుల కట్టలతో ఉన్న వీడియోలు దొరికినాయో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుడి భుజం అని చెప్పుకునే మనిషి వైకాపా కరపత్రిక వక్రీకరించిందనాలా ప్రచురించిందనాలా కూడా అర్థం కావట్లేదు. వక్రీకరించింది. సాక్షి ఎప్పుడు అబద్ధాలే రాస్తుంది. అది ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తే లోకేష్ అత్యంత సన్నిహితుడు అని చెప్పి చెప్తున్నారు. ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఏందండి అసలు ఇక్కడ వెంకటేష్ నాయుడు ఎవరో అనేది ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ వింటే తెలుస్తుంది. నా సన్నిహితుడు, నాకు అత్యంత ఆప్తుడు అయిన వెంకటేష్ నాయుడిని, వాళ్ళ భార్యని, వాళ్ళకు చిన్న బాబో పాపో ఎవరో ఉన్నారు, వాళ్ళు అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, వాళ్ళు ఏదో టార్చర్ చేస్తున్నారని, ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశాడు మీడియా సాక్షిగా. అది అందరూ విన్నారు కూడా. అప్పటి వరకు ఎవరు ఈ వెంకటేష్ నాయుడు అసలు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆప్తుడు మాత్రమే, ఫ్రెండ్ మాత్రమే. అంటే నా ఫ్రెండ్ అవటమే అతను తప్ప, నేను హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అతను కలవటమే అతను తప్ప, అతను హైదరాబాద్లో ఉంటాడని చెప్పింది ఫస్ట్ టైము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటి వెంట మనం విన్నాం. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో పోలీసులు మనం చూసాం. మరి వీళ్ళిద్దరూ ఎక్కడ దొరికారు, ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది లిక్కర్ స్కామ్లో అంటే అక్షరాల డబ్బులు, లక్షల కోట్ల డబ్బులు. మరి ఆ డబ్బుల కట్టలతోటి ఇతను లెక్క పెడుతూ మరి తమన్నా హీరోయిన్ మరి సెలబ్రిటీలతో స్పెషల్ ఫ్లైట్లో, మరి అదేవిధంగా ఒంగోలు నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించి నామినేషన్ వేయించాడు. మరి వేయించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే 4.5 ఎంతో తన యాన్యువల్ ఇన్కమ్ ఉందని, 10 lakhs మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని చెప్పాడు. అంత కొద్ది అమౌంట్తోనే స్పెషల్ ఫ్లైట్ కొన్నాడా? అంత కొద్ది అమౌంట్తోనే లగ్జరీ లైఫ్ అనుభవించాడా? అంత కొద్ది అమౌంట్తోనే ఇతను డైరెక్ట్గా అక్కడ ఏదైతే హెలిప్యాడ్ దగ్గరకే కారు రావటం, ఆ కారులో అతను వెక్కటం, మరి సెలబ్రిటీలతో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం, మరి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడి ఫోటోలు దిగటం, మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గుడి సెట్టింగ్ వేయించారో మరి దానికి సంబంధించి మొత్తం ఆ 1 week కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఈ వెంకటేష్ నాయుడు ఉండి దగ్గరుండి ఆ పనులన్నీ చూశాడని, చాలా కొంతమంది సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఎంటర్ అయ్యారని చెప్పేసి మనం విన్నాం. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున ఎవరికి ఆప్తుడు, ఎవరికి దగ్గరగా ఉన్నాడు, ఎవరితో కలిసి లిక్కర్ స్కామ్లో ఇతను డబ్బుల గురించి లావాదేవీలు నడిపించాడు. ఇంత క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం వెంకటేష్ నాయుడు అంటే ఎవరు అంటే ఫోటోలు ఉన్నాయి, వాళ్ళతో దిగాడు కాబట్టి మీ మనుషులు కాదా అనేది పాపం వాళ్ళ క్వశ్చను. ఏంటంటే తప్పించుకునే దానికి ఎటువంటి అవకాశం లేక నారాసుర రక్త చరిత్రని ఎంత చక్కగా రాశారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఆలోచించి సైకో బుర్రతోటి ఏమని రాశాడంటే, మరి లోకేష్తో ఫోటో ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది కాబట్టి వాళ్ళ మనిషి కాకూడదా? ఎలా అవుతాడు, ఎందుకు అవుతాడు, ఏ విధంగా అవుతాడు? పదే మీ సాక్షి ఛానల్లోనే నిన్న చెప్పిన మాట ఏంటి? నిన్న సాక్షి ఛానల్లో క్లిప్పింగ్ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడనో మిత్రుడనో ఒక వర్డ్ వస్తుంది, మిత్రుడు. మరి ఆ మాట మరి మీ ఛానల్లోనే చెప్పారు కదా, మరి దానికేమంటారు? తెలిసిన విషయం కాబట్టి నిజం బయటకు వచ్చేసింది. ఈ రోజున వెంకటేష్ నాయుడు ఫోటోలు ఏదైతే ఫోటోలు తీశాడో అవన్నీ కూడా బయటకు తీస్తే డిలీట్ చేసినవి కూడా రికవర్ చేశారు, అన్నీ వచ్చినాయి. ఇంకా రావాల్సింది కాల్ డేటా వస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కలికాలమా, ఇది ఏ కాలమో కరెక్ట్గా తెలుస్తుంది. చలికాలమో కలికాలమో తెలిసిద్ది అప్పుడు. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏవైతే మనకు రోజుకు ఒక ఇది చూస్తున్నామో దాంట్లో ఇప్పుడు టాలీవుడ్ సంబంధించిన సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా అసలు టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందంటారా? వీళ్ళు ఏమన్నా వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్ కోసం కానీ ఏదన్నా ట్రిపుల్ కోసం కానీ వాడుకున్నారంటారా? ఇప్పుడు లిక్కర్ డబ్బులే రాజకేశ్వరరెడ్డి చూసామండి, ఈడీ ఎంటర్టైన్మెంట్ చూసాం, దానిలో వీళ్ళు సినిమాలు తీశారు. ఇక్కడ ఎవరైనా సరే ఒక గొప్ప స్థాయి ఉన్న వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా, దీనికి బ్లాక్ మనీనా వైట్ మనీని, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోరు కదా. వాళ్ళ ఏంటంటే వాళ్ళు నిర్మాతలు కానివ్వండి, హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళు పెద్దగా అంటే మెయిన్ వాంటెడ్ పర్సన్ అయితే కానీ వాళ్ళు ఆలోచించరు, కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎంత అని ఆలోచిస్తారు. కాబట్టి ఎవరి ధోరణిలో వాళ్ళు అవన్నీ కూడా చేసి ఉండొచ్చు. అదేవిధంగా చూస్తే ఎవరైతే విజేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి ఎవరో ఉన్నారు యూవి,
వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి ఉంది ఎంటర్టైన్మెంట్, దానిలో కూడా కొన్ని సినిమాలు తీశారని చెప్పేసి విన్నాం. ఇవన్నీ కూడా నిజంగా టాలీవుడ్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఉన్నారా అని అంటే వాళ్ళకి తెలిసి ఉన్నారా తెలియక ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్. అది కూడా ఎంక్వైరీలో తెలిసిద్ది. మనం ఈ రోజున ఏది చెప్పలేము దాని గురించి పూర్తిగా, ఎందుకంటే ఇంకా ఈ రోజున తమన్నాతో మాత్రమే ఫోటో కనిపించింది. ఇంకా ఎవరున్నారు, ఎవరితో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏమి నడిపించారు అనేది ఇంకా క్లియర్గా ఇంకా క్లారిటీగా తెలియాల్సింది. మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగింది, చాలా మందిని ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది గురి చేశారో విన్నాం. ఎంతో మంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అని విన్నాం. మరి వీళ్లతో కలిసి జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లి తల్లి ఫోను రికార్డింగ్లే విన్న మనిషి జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అచ్చెన్నాయుడు గారిది అందరి ఫోన్లు విన్నారు. మరి ఈ దొంగచాటుగా గోడ మీద పిల్లిలాగా ఉండి నక్కి నక్కి ఫోన్లు వినే రోగం ఏందో ఏంటో ఎవరికి తెలియదు. మరి ఇది ఒక వింత జబ్బు అనమాట. ఎవరు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఫోన్లో ఏం లావాదేవీలు నడిపిస్తున్నారు, మరి వాళ్ళ పార్టీని ఏ విధంగా గెలిపించుకుందామని వాళ్ళు చాలా గొప్పగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ట్రిక్స్ ఏంటో విందాం మనం కూడా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారా, మరి ఏ విధంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఈ గోడ మీద పిల్లుల్లాగా ఫోన్లో ఈ గుంట నక్కల్లాగా ఎందుకు విన్నారనేది ఇప్పటి వరకు ఇంకా అది కూడా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఎట్లాంటి మనస్తత్వాలు గలవాళ్ళు, ఏ విధంగా ఉన్నారనేది మనకు అర్థమైన తర్వాత వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని వీళ్ళు చిత్రీకరించిన విధానం, వీళ్ళ సాక్షి ఛానల్లో, వీళ్ళ సాక్షి పత్రికలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గజ గజ వణికిపోతున్నాడు, బిక్క చచ్చిపోతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. కుక్కర్లో పెట్టి మూత పెడితే ఎట్లా ఉండిద్దో అట్టుందంట జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు. రోజుకో ఒక నాయకుడు, రోజుకో విభాగంలో సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే ఈ ఎంక్వైరీ చేసే ఉంది. వాళ్ళు చేసిన అక్రమాలు బయటపడతా కొద్దీ రేపు పొద్దున్న నేను కూడా అరెస్ట్ అవుతాను అనే భయంతో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా 5 సంవత్సరాలు ఏదైనా జరిగిద్దా? అసలు ఆయనకు తెలియకుండా ప్యాలెస్లో కానీ బయట కానీ రాష్ట్ర వ్యాప్తంగా చీమ చిటుక్కుమంటానికి లేదు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరగాలి. ఆ తర్వాత అతని కనుసన్నల్లో జరిగేటట్లు చేసింది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి షాడో సీఎంగా చేసిన విజయసాయిరెడ్డి. మరి అసలు విజయసాయిరెడ్డి కదా లిక్కర్ స్కామ్ బయట పెట్టాడు. ఎందుకు బయట పెట్టాడు? అక్కడెక్కడో కాకినాడ పోర్టుకు సంబంధించి దానిలో బయటకు వచ్చి విచారణకు వెళ్ళి వస్తూ దీన్ని బయట పెట్టాడు. అయితే మనం ఎవరైతే విజిల్ బ్లోయర్, ఈ లిక్కర్ స్కామ్కి విజిల్ బ్లోయర్గా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఉన్నారో, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికి ఇచ్చింది ఒక 10%. ఇంకా 90% ఇన్ఫర్మేషన్ ఇంకా ఆయన బయటకు వస్తే ఇంకా బయటకి ఇదే స్కామింగ్కి ఇదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి అల్లుడు ఏ విధంగా బయట పెట్టాడో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లిక్కర్ కుంభకోణంలో విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. రేపు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన దాంట్లో కూడా విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్గా మారాల్సిన అవసరం ఉంది. చెప్పాలి నిజాలు. ఎందుకంటే వాళ్ళతోనే అతను కలిసి నడిచాడు కాబట్టి మొన్నటి వరకు కోటరీ అని చెప్పాడు కదా. ఆ కోటరీలో వన్ ఆఫ్ ద పర్సన్ విజయసాయిరెడ్డి. బయటకు వచ్చాక చెప్పాడు, బాగానే ఉంది, అంతకుముందు నువ్వు కూడా ఉన్నావు కదా దానిలో. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజున వింటూ ఉంటే ఢిల్లీలో అల్లుడు, ఇక్కడ చూస్తే మామ, ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు కలిసి వీళ్ళ భరతం పట్టారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది లిక్కర్ కుంభకోణం వరకు. ఇంకా ముందు చాలా విషయాలు తెలియాల్సి ఉన్నాయి. మీరంటున్నట్లుగా ఇది ఇంకా కూడా స్టోరీ అయిపోలేదు, ఇంకా కథ కంచికి చేరేది చాలా టైం ఉంది. కాబట్టి ఆ విజిల్ బ్లోయర్ ఏదైతే చెప్పాడో సగం బట్టలే మీరు విప్పారు, మిగతా బట్టలన్నీ కూడా నేను ఇప్పటానికి రెడీగా ఉన్నానని, మరి విచారణకు ఎందుకు లేట్ అవుతుంది? ఇంకా చాలా రోజుల నుంచి, ఇప్పుడు దాదాపుగా 15-20 డేస్ నుంచి వింటున్నాం విజయసాయిరెడ్డి వస్తానని, ఎప్పుడు పిలిచినా వస్తాను, ఏది అడిగినా చెప్తానన్న వ్యక్తి రాకపోవటానికి గల కారణాలు జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉన్నాయా అనేది కూడా అనుమానాలు వస్తూ ఉంటున్నాయి. ఎందుకు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాడు. తన దాకా వస్తే సొంత చెల్లినే బయటికి నెట్టేశాడు, తల్లిని కాదనుకున్నాడు, ఆవిడ దగ్గర పదవి లాగేసుకున్నాడు, కన్న తల్లి నీకు ఓటేయకుండా దేశం విడిచి పారిపోయిన పరిస్థితిని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీని కదా అంటారు కలికాలం అని. మరి చెల్లికి ఆస్తి కూడా లాక్కుంటే అంటారు కదా కలికాలం అని. మరి ఇతను చెప్తాడు సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి గుండెపోటు అని చెప్పేసి చేతులు నలుపుకుంటూ అన్నదమ్ములు ఇద్దరు. భలే విచిత్రంగా ఉండిద్దండి ఆ సీన్ చూస్తూ ఉంటే. అరే ఎంత అమాయకులరా బాబు, చాలా బాధపడుతున్నారు వీళ్ళు, వాళ్ళ బాబాయ్ చనిపోయాడు అన్నంత ఫీలింగ్ ఇస్తారు అక్కడ. దాని కదా అంటారు కలికాలం అని. మీరు కదా గొడ్డలు కొనక్కరమని డబ్బులు ఇచ్చారు దస్తగిరికి. వాళ్ళు అందంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎంత అందంగా అల్లి ప్రెస్ మీట్లో మాట్లాడారో, ఎంత అందంగా ఆ వాళ్ళ మీద తోస్తాకి ప్రయత్నం చేశారో
చూసాం మనం. అండ్ అదే కేసులో సిబిఐని కూడా ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకు వస్తే సిబిఐని భయపెట్టి పంపించిన సన్నివేశాలు. మా తల్లికి బాగాలేదని ముందు ఆయన కారు వెనకాల వేరే కారు దొరకకుండా చిక్కకుండా పారిపోయాడు. చిక్కడో దొరకడు వీళ్ళిద్దరు. జగన్మోహన్ రెడ్డి చిక్కడో, అవినాష్ రెడ్డి దొరకడు. ఈ చిక్కడో దొరకండి ఎప్పుడు పట్టుకోవాలో చూడాలి. ఆ సినిమాలో ఒక సీన్ ఉండిద్ది. ఒకడు మోసం చేసి వెళ్ళిపోతే తల్లి కూతురు ఇద్దరు రాజు దగ్గరకు వస్తారు. ఆడేం చెప్తాడంటే వీళ్ళని మోసం చేయడానికి వచ్చినప్పుడు వాడి పేరే దాని మొగుడు. నీ పేరేంటయ్యా అంటే దాని మొగుడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు రాజుగారి దగ్గరకు వస్తే ఏం జరిగిందంటే మోసపోయామంటారు. ఎవరు మోసం చేశారంటే దాని మొగుడు అంటారు. అందరు నవ్వుతారు, ఏంటి దాని మొగుడు అని అంటారని. అలాగా అట్లాంటి వ్యక్తులు అనమాట ఈ జగన్మోహన్ రెడ్డిను ఈ అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా. కాబట్టి వీళ్ళకి అతి త్వరలోనే జీవిత ఖైదు మాత్రం ఖాయమని ప్రజలందరూ కూడా ఆ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఓకే.